జగన్ హయాంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చిక్కుముళ్ల పడ్డారా? వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తర్వాత అన్నీ తానే అన్నట్లుగా సజ్జల వ్యవహరించేవారా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా సజ్జల సోదరులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అరాచకాలకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు 42 ఎకరాల అటవీ భూములను ఆక్రమించేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కూటమి అధికారంలోకి రావడంతో ఈ భాగోతం కడప శివారు ప్రాంతాల్లోని అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో సజ్జల పేరు బయటికి రాకుండా తన సోదరులు కుటుంబ సభ్యులే బినామీలుగా మారారనే ప్రచారం ఉంది. కాజేసిన భూముల్లో దర్జాగా పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేస్తూ ఉండడంతో పాటు అటవీ భూమిలో గెస్ట్ హౌస్లు, పనివారి కోసం షెడ్లు కట్టించారు. అప్పట్లో సీఎంతో పాటు సిఎస్, డీసీపీ కూడా కడప వాళ్లే కావడంతో గుట్టు చప్పుడు కాకుండా నడిపారనే టాక్ వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కడప నుంచి మా ప్రతినిధి కృష్ణ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ, సజ్జల రామకృష్ణ పై వస్తున్న ఆరోపణలు మనం ఏ విధంగా చూడొచ్చు? సుమారు అటవీ శాఖకు సంబంధించిన 42 ఎకరాల భూములను కబ్జా చేశారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులే దీనికి బినామీ అంటున్నారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. అయితే కడప జిల్లాలో చింతకొమ్మ దిన్నె మండలంలోని పరిసరాల ప్రాంతాల్లో అయితే దాదాపు 42 ఎకరాలే కాదు, దాదాపు 100 ఎకరాలు కూడా వాళ్ళ సోదరుల పేర్లతో అయితే ఆన్లైన్ లో ఉండడం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఆయన చేసిన ఆరోపణలు, ఆయన చేసిన అక్రమాలపైన కూడా పలువురు కూడా చాలా వరకు ఆరోపణలు చేశారు. అయితే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్ని తానే అన్నట్లుగా వ్యవహరించినట్లు అయితే పూర్తిగా అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 ఎకరాలు అయితే అతను స్కామ్ చేశాడనేసి కూడా ప్రతిపక్ష నేతలు కావచ్చు, అదేవిధంగా పలువురు మేధావులు కావచ్చు, వారిపైన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే కడప నగరం శివారులోని దాదాపు 42 ఎకరాలే కాకుండా వందలాది ఎకరాలు దోచుకోవడమే అతను లక్ష్యంగా అయితే చేసుకున్నట్లయితే పూర్తి సమాచారం అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికైతే చూస్తే అధికారులు కూడా గత ప్రభుత్వంలో కూడా ఏదో నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నారే కానీ అతని పైన విచారణ కానీ ఏ మాత్రమూ చేయలేదని కూడా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆ యొక్క భూముల పైన కూడా విచారణ చేస్తారో లేదా అనేది మొత్తానికైతే వేచి ఉండాలి పద్మ. అదే కృష్ణ, చూసుకున్నట్లయితే రిజర్వ్ ఫారెస్ట్, అది నార్మల్ భూమి కూడా కాదు, రిజర్వ్ ఫారెస్ట్ లో సుమారు 42 ఎకరాల వరకు కబ్జా చేశారు. అంటే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అవినీతి అక్రమాలను బయటకు తీస్తున్న నేపథ్యంలో మరి సజ్జలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలునే, దీనికి సంబంధించిన ఎలాంటి ఎంక్వైరీలు వేయడం జరిగింది? వాస్తవ పరిస్థితులు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి కడప చివార్లో అయితే 42 ఎకరాలే కాదు, 100 ఎకరాల భూములు కూడా అతను స్వాధీనము అక్రమంగా అయితే ఏర్పాటు చేసుకునే, అదేవిధంగా అక్కడ మామిడి చెట్లు కావచ్చు, అదేవిధంగా నేరేడు చెట్లు కావచ్చు, పలు రకాల పండ్ల చెట్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా అక్కడ వారికి సొంతంగా ఉండాలని, ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో అక్కడ షెడ్లు కూడా ఏర్పాటు చేసడం జరిగింది. అయితే మొత్తానికి అతని పేరు రాకుండా వాళ్ళ సోదరులు పూర్తిగా వారే ఆ యొక్క అక్రమాలకి ఇదవుతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికైతే బినామీ పేర్లతోనే కుటుంబ సభ్యులు అక్కడ భూములు కూడా దోచుకోవడం జరిగిందని తెలుసుకోవచ్చు. మొత్తానికి చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే అక్రమాలకి పాల్పడుతున్నారో వారిపైన ఎంక్వైరీ వేస్తారా వేయరా అనేది కూడా వేచి ఉండాల్సి వస్తుంది పద్మ. అయితే మొత్తానికి చూస్తే ఆ యొక్క అక్రమాలకి ఎవరైతే పాల్పడ్డారో వారిపైన చర్యలు తీసుకుంటారా లేదనేసి వేచి ఉండాల్సిందే పద్మ.